నమస్కారం ఎస్డీవీ న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ఇంద్రకీలాద్రిపై వైభవంగా ముగిసిన ఆషాఢ మాసోత్సవాలు, దుర్గమ్మకు ముగింపు సారెను అందజేసిన ఆలయ ఈవో కెఎస్ రామారావు. గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీపై తీవ్రస్థాయిలో విమర్శలు చేసిన టీడీపీ నేత బుద్దా వెంకన్న, హత్యలు చేసిన వారికి క్షమాభిక్ష ఉంటుందేమో కానీ వంశీకి మాత్రం ఎట్టి పరిస్థితుల్లో క్షమాభిక్ష ఉండదని స్పష్టీకరణ. ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్ ను ఆకస్మిక తనిఖీ చేసిన డీసీపీ హరికృష్ణ, విధుల్లో సిబ్బంది నిర్లక్ష్యం వహించరాదని సూచన. ఈ నెల 5వ తేదీన కలెక్టర్ల సమావేశం, ఒక్కరోజే సమావేశం నిర్వహించాలని నిర్ణయించిన ప్రభుత్వం, వివిధ శాఖలపై సమీక్ష చేయనున్న సీఎం చంద్రబాబు. ఇక డీటెయిల్స్ చూస్తే, అమ్మవారి కృపా కటాక్షాలు రాష్ట్రం, దేశ ప్రజలందరిపైన ఉండాలని శ్రీ దుర్గామల్లేశ్వర స్వామి దేవస్థాన ఈవో రామారావు ఆకాంక్షించారు. ఆదివారం ఆషాఢమాసం ఆఖరి రోజు కావడంతో దేవస్థానం తరపున అమ్మవారికి సారె సమర్పించారు. బ్రాహ్మణ వీధిలోని జమ్మిదొడ్డి వద్ద దేవతామూర్తులకు ప్రత్యేక పూజలు చేసి నగరోత్సవం జరుపుకుంటూ వెళ్లి కొండమీద అమ్మవారికి సారె సమర్పించారు. ఆలయ సిబ్బంది, వేద పండితులు, అర్చకులతో ఈవో రామారావు దంపతులు అంగరంగ వైభవంగా అమ్మవారికి సారె సమర్పించారు. ఈ సందర్భంగా ఈవో రామారావు మీడియాతో మాట్లాడుతూ, గత నెల రోజులు రాష్ట్రం నలుమూలల నుండి అనేక సంఘాలు, సంస్థలు, భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చి అమ్మవారికి ఆషాఢ సారె సమర్పించారని, ఇందుకోసం దేవాలయంలో అన్ని ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా సారె కార్యక్రమాన్ని నెల రోజుల పాటు దిగ్విజయంగా నిర్వహించామని తెలిపారు. అమ్మవారికి తన కుటుంబ సభ్యులతో కలిసి సారె సమర్పించడం పూర్వజన్మ సుకృతంగా వ్యాఖ్యానించారు. ఈరోజు అధిక సంఖ్యలో భక్తులు ఇంద్రకీలాద్రి క్షేత్రానికి విచ్చేసి అమ్మవారిని దర్శించుకొని వివిధ రకాలైనటువంటి కార్యక్రమాల్లో పాల్గొంటూ ఉన్నారు. మరి విశేషంగా ఈరోజు చిట్ట చివరి రోజు కావడంతో దేవస్థానం 50 మంది సిబ్బంది, వేద పండితులు, అర్చకులు, అలాగే వివిధ శాఖల అధికారులు, ఈవోతో పాటుగా అందరూ ఈరోజు అమ్మవారికి సారె సమర్పించి ఈ ఆషాఢ మాసం యొక్క ఈ ఉత్సవాన్ని సుసంపన్నం చేసుకోబోతున్నాము. మరి ఇంత గొప్పగా భక్తులు ఆషాఢ మాసంలో స్పందించి వేలాదిగా తరలివచ్చి అమ్మవారిని దర్శించుకుంటూ వస్త్రాలు, సుగంధ ద్రవ్యాలు, వారు తయారు చేసుకొని తెచ్చినటువంటి నివేదన అన్నీ అమ్మకు సమర్పించడం మరి చాలా భారతదేశంలోనే బహుశా ఇంత విశిష్టంగా కార్యక్రమాలు ఎక్కడ జరిగి ఉండవేమో అనిపించేంత గొప్పగా విజయవాడ పురవాస్తవ్యులు, చుట్టుపక్కలటువంటి గ్రామస్తులు తండోపతండాలుగా, ముఖ్యంగా మహిళా సంఘాలు గుంపులుగా ఏ ప్రాంతం వల్ల వారాహి నవరాత్రోత్సవ మాసము ఆషాఢ శుద్ధ పాడ్యమి నుంచి దశమి వరకు కూడాను వారాహి నవరాత్రాలు జరిపే మాసం. ఈ మాసంలో అమ్మవారిని ఉపాసన చేయలేనటువంటి వారు పసుపు కుంకుమలతో, సౌమంగళ్య ద్రవ్యాలతో అమ్మవారికి ప్రీతిపాత్రమైనటువంటి ద్రవ్యాలు సమర్పణ చేసి అర్చిస్తే సకల సౌభాగ్యాలు సిద్ధిస్తాయి. అందులో ఈ మాసంలోనే మనకి శాకంభరి ఉత్సవాలు కూడాను అత్యంత వైభవపేతంగా జరిగినాయి. ఈ వారాహి నవరాత్రోత్సవ మాసము ఈరోజు అమావాస్య. ఈ అమావాస్యతో ఈ మాసము పరిసమాప్తి అవుతున్నది. మధురేణ సమాపయేతు అని మనకి శాస్త్రం, పురాణోక్త వాక్యం. అందువల్ల ఈరోజు ఈవో గారి యొక్క దంపతులు, మా దేవస్థాన సిబ్బంది అందరూ కూడాను, వైదిక సిబ్బంది, అటు వ్యవహారిక సిబ్బంది అందరూ కూడా ఈరోజు ఈ ఈవో గారిని తీసుకుని అమ్మవారికి సారె సమర్పించి ఈ సారె సమర్పణ కార్యక్రమాలు సమాప్తి ముగింపు చేయడం జరుగుతున్నది. హత్యలు చేసిన వారికి క్షమాభిక్ష ఉంటుందేమో కానీ వల్లభనేని వంశీకి మాత్రం ఉండదని మాజీ ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న అన్నారు. విజయవాడలోని పశ్చిమ నియోజకవర్గంలో తన కార్యాలయంలో ఆదివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, గన్నవరం ఖాన్ దాదా అధికారం అడ్డం పెట్టుకుని చాలా ఇష్టం వచ్చినట్లు ఆయన ప్రవర్తించాడని, అతడు ఎవరో కాదని గన్నవరం వంశీ అని కితాబిచ్చారు. అధికారంలో ఉన్నప్పుడు చంద్రబాబు కుటుంబం మీద అనేక మాటలు మాట్లాడి టీడీపీ ఆఫీసును కూడా తగలబెట్టాడన్నారు. నోరు ఉందని ఇష్టం వచ్చినట్లు వాగటం ఎందుకు, ఎన్నికలు అయిపోయిన వెంటనే పారిపోవటం ఎందుకు అని ఆయన ప్రశ్నించారు. పరిటాల రవి అనుచరుడు అని ప్రగల్భాలు పలికిన వాడివి నీవు అని, ఆఖరికి పరిటాల రవి ఆస్తులు కూడా దోచుకున్నాడని ఆరోపణలు గుప్పించారు. ఎన్నికల ముందు సింహం సింగిల్ గా వస్తుందని రజనీకాంత్ డైలాగులు చెప్పాడని, ఎన్నికలు అయిపోయిన తర్వాత 11 సీట్లు వచ్చేసరికి
గజనీకాంత్ మాటలు చెబుతూ ఉన్నాడని అన్నారు. వైఎస్ రాజశేఖర రెడ్డి చనిపోతే పార్టీ చేసుకున్న వంశీ అలాంటి వ్యక్తిని కూడా జగన్మోహన్ రెడ్డి పార్టీలో చేర్చుకున్నాడన్నారు. వంశీ లాంటి వ్యక్తి సమాజంలో ఉండటానికి అనర్హుడన్నారు. వంశీ సమాజంలో ఎక్కడైనా కనబడితే ప్రజలు పోలీసులకు చెప్పాలంటూ విజ్ఞప్తి చేశారు. ఖాందాదా అంటే మీకు తెలుస్తుంది, మనీ సినిమాలో బ్రహ్మానందం రౌడీ కాని రౌడీలు అధికారాన్ని అడ్డం పెట్టుకొని చెలాయిస్తారు. ఆయన ఎవరో తెలుసు కదా, గన్నవరం ఖాందాదా అంటే వల్లభనేని వంశీ. వల్లభనేని వంశీ అనేవాడు పెద్ద కన్నింగ్ ఫెలో. అతను అధికారంలో ఉన్నప్పుడు చంద్రబాబు గారిని, లోకేష్ బాబు గారిని, కుటుంబ సభ్యుల మీద అనేక మాటలు మాట్లాడి తెలుగుదేశం పార్టీ ఆఫీసు తగలబెట్టి దాంట్లో ఇవాళ పారిపోయి అసలు ఎన్నికలైన మరుక్షణమే అక్కడి నుంచి పారిపోయి నోరుందని ఇష్టం వచ్చినట్టు ఆగడం ఎందుకు, ఎన్నికలైపోగానే పారిపోవడం ఎందుకు, అందుకని ఖాందాదా. ఇప్పుడు ఈ ప్రెస్ మీట్ పెట్టడానికి ఒక ముఖ్య ఉద్దేశం ఏంటంటే, అంటే నేను మీడియాలో చూసా పోలీస్ బృందాలు ఒక 3 గాలిస్తున్నాయని. దాన్ని తప్పుదారి పట్టించడానికి, ప్రజల్ని తప్పుదారి పట్టించడానికి అని మళ్ళీ సోషల్ మీడియాలో వంశీని హైదరాబాద్ నుంచి వస్తుంటే అరెస్ట్ చేశారు అని ఒక తప్పుడు ఏమంటారు ప్రచారం, లేనిపోయిన మాటలు మాట్లాడాడు. ఏది అధికారాన్ని అడ్డం పెట్టుకొని లేనిపోయిన అంటే అసలు మాట్లాడకుండా వాళ్ళు నేను మాట్లాడతా జగన్మోహన్ రెడ్డి మీద, ఆ పార్టీ మీద, ఆ పార్టీ చేసే తప్పుల మీద విమర్శిస్తా, అంతేకాని నేను ఎవరినేమో అనలేదు, ఆ కుటుంబ సభ్యులను ఎవరినేమో అన్నే. కానీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడి అధికారం శాస్త్రం అనుకున్నాడు. ఇక్కడ ఉన్నప్పుడేమో జగన్మోహన్ రెడ్డిని విమర్శించాడు. అన్నం తినేవాడు ఎవడన్నా వెళ్తాడా అని. ఏంటి జగన్మోహన్ రెడ్డి పార్టీలోకి వెళ్తున్నారా అంటే అన్నం తినేవాడు ఎవడన్నా వెళ్తున్నాడా అని. తీరా అందులోకి వెళ్ళాక చంద్రబాబు గారిని విమర్శిస్తున్నాడు, లోకేష్ బాబు గారిని విమర్శిస్తాడు, ఇంట్లో వాళ్ళని విమర్శిస్తాడు. కానీ ప్రజలకి వంశీ చరిత్ర తెలియాలి. ఎన్టీఆర్ జిల్లా మైలవరం నియోజకవర్గం ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్లో డీసీపీ హరికృష్ణ ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్లో పోలీసులకు తగు సూచనలు, సలహాలు జారీ చేశారు. స్టేషన్ సిబ్బందికి విధుల్లో ఎక్కడా కూడా నిర్లక్ష్యం వహించరాదని సూచించారు. స్టేషన్ పరిధిలో జరుగుతున్న నేరాల పట్ల అప్రమత్తంగా ఉండాలని, నిరంతరం పోలీసు సిబ్బంది ప్రజలకు అందుబాటులో ఉండాలని, నేరాలను అరికట్టే విధంగా పనిచేయాలని ఆదేశించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ స్టేషన్లో సిబ్బంది కొరత ఉందని, పోలీసు సిబ్బంది మరియు అధికారులు సంతృప్తిగానే ఉన్నారని తెలియజేశారు. అదేవిధంగా యువత హెల్మెట్లు ధరించాలని సూచించారు. ఈ బీట్ ద్వారా అనుక్షణం పోలీసు సిబ్బందిని మానిటర్ చేయడానికి అవకాశం అధికంగా ఉందని, నూతనంగా సాంకేతికంగా వచ్చిన ఈ బీట్ ద్వారా దొంగతనాలను అరికట్టే విధంగా చర్యలు చేపట్టనున్నట్లు ఆయన తెలియజేశారు. జిల్లా కలెక్టర్ల సమావేశంపై ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. జిల్లాల్లో పాలనాపరమైన అంశాలు, విధాన నిర్ణయాలు, సంక్షేమ పథకాల అమలు, ఇసుక, వ్యవసాయ రంగం తదితర అంశాల్లో నెలకొన్న సమస్యలపై ప్రభుత్వానికి స్పష్టత ఉంది. ఈ నేపథ్యంలో 5న సచివాలయంలో జరిగే కలెక్టర్ల సమావేశంలో తొలుత ప్రాథమిక రంగాలపైనే చర్చించనున్నారు. వ్యవసాయం, అనుబంధ రంగాలు, అటవీ సంపద, గనులపై తొలి చర్చ జరిగేలా ఎజెండా రూపొందించారు. ఆయా అంశాలపై సంబంధిత శాఖల కార్యదర్శులు ప్రజెంటేషన్లు ఇస్తారు. వారి ప్రాధాన్యాలు, లక్ష్యాలను కలెక్టర్ల ముందు ఉంచుతారు. మధ్యాహ్న విరామం తర్వాత బడుగు బలహీన వర్గాల సంక్షేమంపై చర్చ ఉంటుంది. అనంతరం వైద్య ఆరోగ్య శాఖ, సీజనల్ పరిస్థితులు, తీసుకోవాల్సిన జాగ్రత్తలు, విద్యారంగం, పురపాలన, సిఆర్డీఏ, పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ది, హౌసింగ్, జలవనరులు, పౌర సరఫరాలు, పరిశ్రమలపై ప్రత్యేకంగా చర్చించనున్నారు. సాయంత్రం రెవెన్యూ శాఖపై చర్చ జరగనుంది. అసైన్డ్ చుక్కల భూములు, ఫ్రీ హోల్డ్ అంశం, రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీ నేతల భూ అక్రమాలు, అసైన్డ్ భూముల పరాధీనం, అక్రమ రిజిస్ట్రేషన్లు తదితరాలపైన ప్రజెంటేషన్ ఇస్తారు.
వైసీపీ నేతల భూ ఆక్రమణలు, దురాగతాలపై రాష్ట్ర వ్యాప్తంగా విచారణ చేపట్టాలని నిర్ణయించిన నేపథ్యంలో కలెక్టర్ల నుంచి ప్రభుత్వం కీలక సమాచారం తీసుకోవాలని భావిస్తోంది. జిల్లాల వారీగా భూముల ఆక్రమణలపై డేటా తీసుకురావాలని జిల్లా కలెక్టర్లను ఆదేశించారు. రక్తనాళాల జబ్బుల గురించి ప్రజలు అవగాహన పెంచుకోవాలని, వ్యాధుల బారిన పడకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్, బోండా ఉమామహేశ్వరరావు అన్నారు. నేషనల్ వ్యాస్కులర్ డేను పురస్కరించుకుని వ్యాస్కులర్ సొసైటీ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో ప్రజా వైద్యశాల వ్యాస్కులర్ సర్జన్లు డాక్టర్ మాకినేని కిరణ్, డాక్టర్ శివకృష్ణ, డాక్టర్ రత్నశ్రీ ఆధ్వర్యంలో నగరంలో వాగ్దానం నిర్వహించారు. రక్తనాళాల జబ్బులు వంటి లక్షణాలు తెలుసుకుని జాగ్రత్తగా ఉండాలని, చికిత్స గురించి ప్రజల్లో అవగాహన కల్పించాలనే ముఖ్య ఉద్దేశంతో విజయవాడ ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియం నుంచి నిర్వహించిన ఈ వాగ్దాన్ కార్యక్రమానికి ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్, బోండా ఉమామహేశ్వరరావు, డాక్టర్ నందమూరి తారక రామారావు, వైద్య సేవా ట్రస్ట్ సీఈఓ లక్ష్మీషా జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఒక భయంకరమైన వ్యాధి నుంచి ప్రజలను కాపాడటానికి ప్రజల్లో అవగాహన కల్పించేందుకు స్ఫూర్తిని నింపేందుకు వ్యాస్కులర్ సొసైటీ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో వాగ్దాన్ను నిర్వహించారన్నారు. ఈ ఒక వ్యాధి వస్తే నివారించటం సాధ్యం కాదని, ముందు నుంచి రాకుండా చూసుకోవాలన్నారు. మన ఆరోగ్యాన్ని మనమే కాపాడుకోవాల్సిన అవసరం ఉందని తెలిపారు. రోజుకో గంట సేపు నడక వ్యాయామం చేసి వ్యాధులను కొంతమేర ఆపవచ్చునని తెలిపారు. ప్రపంచ వాస్కులర్ డే సందర్భంగా విజయవాడ నగరంలో పెద్ద ఎత్తున డాక్టర్లు ప్రజలకు అవేర్నెస్ ప్రోగ్రాం తీసుకోవడం జరిగింది. అసలు వాస్కులర్ అంటే ఏంటి, దీనివల్ల వచ్చే దుష్ఫలితాలు ఏంటి, దాన్ని రాకుండా ఏ విధంగా చూసుకోవాలి అనేది అన్ని రకాలుగా కూడా డాక్టర్లు, వాస్కులర్ ఎక్స్పర్ట్స్ చెప్పడం జరిగింది. ముఖ్యంగా ప్రజలు మన ఆరోగ్యాన్ని మనమే కాపాడుకోవాల్సిన అవసరం ఉంది. ఉచితంగానే కాపాడుకోవాల్సిన పరిస్థితి ఉంది. చక్కగా రెగ్యులర్ వాకింగు, రెగ్యులర్ యోగా, రెగ్యులర్ ఎక్సర్సైజులు చేస్తే మరి డాక్టర్ల దగ్గరికి ఈ సమస్య మీద వెళ్ళాల్సిన పని ఉండదు, మరే సమస్య మీద కూడా వెళ్ళాల్సినటువంటి అవసరం ఉండదు. కాబట్టి దాన్ని మనం చేసుకోవాలి. వాస్కులర్ డే సందర్భంగా ప్రజలందరూ కూడా డాక్టర్లు సూచిస్తున్నట్టు, ప్రభుత్వం సూచిస్తున్నట్టు వాకింగ్లో కానీ, ఫుడ్ హ్యాబిట్స్ కానీ, అలాగే కొలెస్ట్రాల్స్ని అదుపులో పెట్టుకోవడం, షుగర్ని అదుపులో పెట్టుకోవడం చేయాలని ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. డాక్టర్ల వరకు మనం వెళ్లకుండా ఆరోగ్యాన్ని కాపాడుకోవాల్సిన అవసరం ఉంది. అందరూ కూడా రెగ్యులర్గా డిసిప్లిన్గా వాకింగ్ చేయాలని ప్రజలకు విజ్ఞప్తి. డే సందర్భంగా ఈ కార్యక్రమం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. పెద్దలు ఇలాంటి ఒక ప్రత్యేకమైన రోజుని ఎన్నుకోవడం అంటే ఒక భయంకరమైన వ్యాధి నుంచి ప్రజల్ని కాపాడటానికి మనకు ఒక ఆలోచన వచ్చి, ఆలోచన ఇది 10 మందికి స్ఫూర్తి కలిగించే విధంగా ఒక పేపర్లో ఆర్టికల్స్ రానివ్వండి, మేము కార్యక్రమాలు చేయనండి, ఈ కార్యక్రమాల ద్వారా మీరు ప్రజల్లో తీసి ఎంత ఉద్దేశం ఏంటంటే ఈ యొక్క వ్యాధి బారిన పడకుండా మనం కాపాడుకోవాలనే ఒక స్ఫూర్తి ప్రతి ఒక్కళ్ళు కూడా కలగాలనేది దీని యొక్క ఉద్దేశం. ఇవాళ ఇది మనం ఒక్కసారి వ్యాధి వచ్చిందంటే అది తగ్గటం లేకపోతే దాన్ని నివారించడం సాధ్యం కాదు. అది ఆ వీక్నెస్ జీవితాంతం మరణం వరకు కూడా ఆ వీక్నెస్ అలాగే ఉంటుంది. కానీ మనం ముందు నుంచి కూడా మనకి ఖర్చు లేని పని రోజుకి 1 గంట నడవగలిగితే ఈ వ్యాధులన్నింటినీ కూడా కొంతవరకు మేరకు ఆపవచ్చు. ఇది 10 సంవత్సరాలు 20 సంవత్సరాల వరకు కూడా దీన్ని మన ఇబ్బంది పెట్టకుండా చేసే అవకాశం. అందువల్ల ప్రతి ఒక్కరికి మనం స్ఫూర్తి కలిగించాల్సిన కార్యక్రమాల ద్వారా ఏంటంటే ఖచ్చితంగా రోగం వచ్చిన తర్వాత ట్రీట్మెంట్ చేసుకోవాలి అనే ఆలోచన కంటే ఈ రోగాలు మన శరీరం రోగాలు బారిన పడకుండా ముందుగానే ప్రివెంట్ చేసుకునే విధంగా కొన్ని డాక్టర్లు చెప్పిన సూచనలు, నడవాలి, రోజు వ్యాయామం చేయాలి, లేకపోతే ఫుడ్ డే సందర్భంగా వాస్కులర్ అంటే రక్తనాళాల వ్యాధుల గురించి అవేర్నెస్ పెంచడానికి దేశవ్యాప్తంగా 34 సిటీస్లో వాస్కులర్ వాక్ నిర్వహిస్తున్నాము. దానిలో భాగంగా ఆంధ్రప్రదేశ్లో విజయవాడ, గుంటూరు, వైజాగ్లో రక్తనాళాల డాక్టర్లు ఉన్న చోట ఈ వాక్ చేస్తున్నాము ప్యారలల్గా ఒకే టైంలో. ఢిల్లీలో హెల్త్ మినిస్టర్ గారు కూడా దీనిలో పాల్గొంటున్నారు. దీని ద్వారా జనరల్ పాపులేషన్లో
రక్తనాళాల జబ్బుల గురించి అవేర్నెస్ పెంచడం ఒకటి. రెండోది, రక్తనాళాల జబ్బులు రాకుండా వచ్చినా కూడా అది పెరగకుండా ఉండటానికి ఏం జాగ్రత్తలు తీసుకోవాలి, లైఫ్ స్టైల్ మోడిఫికేషన్ అంటాం. అంటే ఈసారి మా థీమ్ ఏంటంటే లిమ్స్ ఫర్ లైఫ్ అంటారు. అంటే జీవితాంతం కాలు పోకుండా ఉండటం. మనం చాలామందిని చూస్తాం, ఏలు పోయిన వాళ్ళు, కాలు పోయిన వాళ్ళు, షుగర్ ఉంది, ఏలు తీశారు, కాలు తీశారు. ఇవన్నీ కూడా షుగర్ పేషెంట్లో, స్మోకింగ్ చేసేవాళ్ళు, ఆల్కహాల్ తీసుకునే వాళ్ళు, స్థూలకాయం బరువు ఉన్న వాళ్ళు ఎక్కువ చూస్తాము. దీంతోపాటు అంటే మనం స్మోకింగ్ ఆపేయాలి, ఆల్కహాల్ ఆపేయాలి, హెల్దీ లైఫ్ స్టైల్ అంటాం. అంటే చాలామంది చెప్తారు నేను రోజు నాన్ వెజ్ తినాలి, చికెన్ తినాలి, వేపుడు కూరలు. హెల్దీ లైఫ్ స్టైల్ అంటే ఆకుకూరలు, కాయగూరలు, పప్పు, ఎగ్ వైట్, ఫిష్ లాంటివి తీసుకుని ఈ మనం పునుగులు, బజ్జీలు, గారెలు, బూర్లు, మన వాళ్ళ పూరి. మొన్న పేషెంట్ వచ్చారు, ఆల్రెడీ ఒక కాలు పోయింది, ఒక కాలే ఉంది, మళ్ళీ వీల్ చైర్లో లోనికి వచ్చి నేను గారెలు తినాలి సార్ అన్నారు. గారెలు ఎప్పుడైనా సంవత్సరానికి ఒక రోజు మీ పుట్టినరోజు రోజు తినొచ్చు అండి, మిగతా రోజు తినకూడదు. సో అలాగే ఈ చాలామంది ఏమనుకుంటారంటే మనం బిళ్ళలు వేసుకుంటే వ్యాధి నయం అవుతుంది అనుకుంటారు. అది కరెక్ట్ కాదు. బిళ్ళలతో వ్యాయం అన్ని ఉన్న వ్యాధులన్నీ తగ్గిపోతే అమృతం అంటారు, అలాంటిది కనుక్కోలేదు. ఈ వాక్ కండక్ట్ చేయటం, ఈ వాక్ ఒక స్లోగన్ వచ్చేసి వాక్ ఎమ్ వైల్ విత్ స్మైల్ అని. ఓకే, మెయిన్గా షుగర్ పేషెంట్స్లో ఇంకా స్మోకింగ్ చేసే వాళ్ళలో ఈ అవగాహన రావాలి. మానుకుంటే మనకి వాస్కులర్ హెల్త్ అనేది చాలా బాగుంటుంది. అండ్ మనకి వాస్కులర్కి సంబంధించిన గ్యాంగ్రీన్ కానీ, డయాబెటిక్ ఫుడ్ కానీ ఇలాంటి జబ్బులు రాకుండా ఉంటాయి. సో రోజు మనం వ్యాయామం చేయాలి, స్మోకింగ్ ఆపేయాలి, ఆల్కహాల్ ఆపేయాలి, నూనె పదార్థాలు, వేపుడు కూరలు ఇవన్నీ తగ్గించుకొని మన బాడీలో కొలెస్ట్రాల్ తగ్గించుకోవటం, అలాగా అన్నీ మెయింటైన్ చేసుకుంటే మన వాస్కులర్ హెల్త్ అంటే కాలు పోకుండా మనం జాగ్రత్త పడవచ్చు. దీంతోపాటు చాలామందికి వ్యారికోస్ వీన్స్ అంటాం, ఉబ్బిన సిరలు ఉంటాయి. అవి కూడా మన ప్రాపర్ వాస్కులర్ హెల్త్ ఫాలో అయితే, లైక్ రెగ్యులర్ ఎక్సర్సైజ్, ఇంకా ఒకే చోట నిలబడుకొని వర్క్ చేయటం కానీ, స్థూలకాయం తగ్గించుకోవటం కానీ ఇలాంటివన్నీ పాటిస్తే వాటిని కూడా మనం దూరం. ప్రత్యేకంగా విచ్చేసిన వాళ్ళండి లక్ష్మీ షా గారు, ఇంకా గద్దె రామ్మోహన్ రావు గారు, మరియు బోండా ఉమా గారండి. వాళ్ళ ఆధ్వర్యంలో ఇది నిర్వహిస్తున్నాం. మెయిన్గా యాంపిటేషన్ ఫ్రీ వరల్డ్ కోసం చేస్తున్నామండి. ఎవరు కాళ్ళు పోగొట్టకుండా సరైన వైద్యం, లైఫ్ స్టైల్ని ఫాలో చేయాలని ఈ వాక్ని కండక్ట్ చేస్తున్నామండి. వైజాగ్ రైల్వే స్టేషన్లో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. స్టేషన్లో ఆగి ఉన్న కోర్బా విశాఖ ఎక్స్ప్రెస్ లో ఒక్కసారిగా మంటలు వచ్చేశాయి. ఇవాళ ఉదయం కోర్బా నుంచి విశాఖ వచ్చిన రైలు మరి కాసేపట్లో విశాఖపట్నం నుంచి తిరుమల బయలుదేరాల్సి ఉండగా 4వ నెంబర్ ప్లాట్ఫామ్ వద్ద ఈ ప్రమాదం జరిగింది. ఈ మంటల్లో B6, B7, M1 బోగీలు పూర్తిగా దగ్ధమయ్యాయి. కాగా ఈ 3 ఏసీ బోగీలే. రైలులో ప్రయాణికులు ఎవరూ లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. మరోవైపు రైల్వే స్టేషన్ పరిసరాల్లో దట్టంగా పొగ కమ్ముకుంది. హుటాహుటిన ప్రయాణికులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా వారిని అధికారులు బయటికి పంపారు. రైల్వే ఫైర్ సిబ్బంది రంగంలోకి దిగి మంటలు ఆర్పారు. నవ్యాంధ్రప్రదేశ్ నిర్మాణానికి కేంద్రం నుంచి నిధులు రావాలని మచిలీపట్నం ఎంపీ బాలశౌరి అన్నారు. సార్వత్రిక ఎన్నికల్లో ఘన విజయం సాధించి తొలిసారిగా గన్నవరం నియోజకవర్గంలోకి వచ్చిన వల్లభనేని బాలశౌరిని ఎనికేపాడులోని విజయవాడ రూరల్ మండలం టీడీపీ కార్యాలయంలో గన్నవరం ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు మర్యాదపూర్వకంగా కలిసి ఘనంగా సన్మానించారు. జనసేన, టీడీపీ, బీజేపీ నాయకులు, కార్యకర్తలు పూలమాల వేసి ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఎంపీ బాలశౌరి, ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావులు మాట్లాడుతూ కృష్ణా జిల్లాను అభివృద్ది దిశగా నడిపించి రాష్ట్రంలోనే మొదటి స్థానంలో నిలిపి పదవికి వన్నె తెచ్చే విధంగా కృషి చేస్తానని అన్నారు. జిల్లాలోని ఇండస్ట్రియల్ కారిడార్లను, ఎయిర్పోర్ట్ను అభివృద్ది చేస్తామని చెప్పారు. పోలవరం కాలువను ఏలూరు కాలువకు అనుసంధానం చేసి కృష్ణా డెల్టా ఆయకట్టుకు సాగునీరుకు కృషి చేస్తామని హామీ ఇచ్చారు. ఇప్పటి మొన్నటి వరకు జరిగినటువంటి ఎలక్షన్స్ వేరు, 2019 వరకు 2024లో జరిగినటువంటి ఎలక్షన్స్లో మరి డెఫినెట్గా ఇది ఒక ప్రత్యేకమైనటువంటి ఎలక్షన్. పార్లమెంటు మొన్న సమావేశాలు జరిగినప్పుడు జనసేన ఎంపీలు నన్ను అలాగే ఉదయ్ శ్రీనివాస్ గారిని ఇద్దరిని కూడా ఒకరోజు ప్రధానమంత్రి గారు మాకు టైం ఇచ్చి పిలిపించారు. పిలిపించినప్పుడు వారితో ఒక 15 నిమిషాలు మాట్లాడడానికి మాకు అవకాశం దొరికింది. నేను ప్రత్యేకంగా ఈ ఆంధ్ర రాష్ట్ర రాజకీయాలు, ఈ రకంగా మెజార్టీలు రావడానికి గల కారణాలు, వీటన్నిటిని కూడా ప్రధానమంత్రి గారికి నేను వివరించాను. చెప్పినప్పుడు ఈ కాంబినేషన్
చంద్రబాబు గారు పవన్ కళ్యాణ్ గారి యొక్క కాంబినేషన్ అనేది ఎలక్షన్స్ లో ఒక అద్భుతమైనటువంటి కాంబినేషన్ సార్ అని చెప్పారు. ఈ కాంబినేషన్స్ కానీ కలిసి అఫ్ కోర్స్ బీజేపీ వాళ్ళ ఆశీస్సులు ఎలా మనకు ఉన్నాయి. ఈ రెండు కలయిక ద్వారా తెలుగుదేశం జనసేన కలయిక ద్వారా మొత్తం ఆంధ్ర రాష్ట్రంలో కులాలకి మతాలకి అతీతంగా కూడా ఒక త్రాటిపైకి తీసుకొచ్చారు. సో ఇది కలిసి ఉన్నంత కాలం సార్ 15,000 కోట్లు వచ్చినాయి. అది ప్రపంచ బ్యాంక్ నుంచి మరి గ్రాంటా లేకపోతే మరి లోన్ అనేది ఉంది. లోన్ అయినా పర్లేదు, గ్రాంట్ అయినా పర్లేదు, 30 సంవత్సరాల తర్వాత పే చేసేటువంటి అమౌంట్. ఇంకొక 10,000 కోట్లు కానీ వస్తే 25,000 కోట్లు బ్రహ్మాండమైనటువంటి ఒక రాజధాని నిర్మాణం చేయొచ్చు. అందరికీ ఆదర్శవశంగా ఉండేటువంటి ఒక మంచి రాజధాని తయారు చేస్తే అంతకంటే మనం చేయాల్సిందేం లేదని చెప్పి ముఖ్యమంత్రి గారితో మనం చెప్పాం, అందరం ఎంపీలందరం కూడా. రెండోది పోలవరం కంప్లీట్ చేయండి సార్ అని చెప్పాం. పోలవరం కంప్లీట్ చేస్తే కృష్ణా డెల్టా రైతాంగం ఎప్పుడు కూడా గుండెల మీద చేసుకుని నిద్రపోయేటువంటి ప్రాజెక్టు పోలవరం ప్రాజెక్టు. మన కృష్ణా నది ఎప్పుడు కూడా ఎష్యూడ్ వాటర్ కాదు, వర్షాలు పైన పడితే. ముందుగా అభినందనలు తెలియజేస్తూ, గత ఎన్నికల్లో మా ఇద్దరు విజయం కోసం కష్టపడి పనిచేసిన తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ, బీజేపీ పార్టీ నాయకులు, కార్యకర్తలందరికీ నా హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తున్నాను. గడిచిన 2 మాసాలుగా ఈ రాష్ట్రంలో ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మార్పు ఎలా ఉందనేది ప్రజలు చూస్తున్న పరిస్థితి. రియల్ ఎస్టేట్ రేట్లు పెరిగిన పరిస్థితి, సుపరిపాలనకు తార్కాణం ఫీల్ గుడ్ ఫ్యాక్టర్ ఉంటే రేట్లు పెరుగుతాయి అనేది నిజం. అలాగే నేను శాసనసభ్యుడైన తర్వాత అవ్వకముందే చెప్పా, మల్లవల్లి పారిశ్రామిక కారిడార్ని అభివృద్ధి చేస్తా, ఎయిర్పోర్ట్ ఉండి రైల్వే స్టేషన్ దగ్గరగా ఉండి బందర్ పోర్ట్ ఎంపీ గారి కృషితో బందర్ పోర్ట్ కూడా నిర్మాణం జరుగుతున్న పరిస్థితుల్లో, హైవే పౌర్వని నియోజకవర్గంలో మంచి పారిశ్రామిక వాడగా మల్లవల్లి తీర్చిదిద్దుతా, 15,000 మందికి ఉపాధి అవకాశాలు కల్పించకపోతే నేను ఓటడం ఈసారని చెప్పాను. కానీ వాళ్ళు చాలా మంది నాయకులు దాని గురించి మాట్లాడుతున్నారు. అశోక్ గైలాండ్ మాత్రం తెచ్చింది నేనే, ఎవరు క్లెయిమ్ చేసుకున్నా ఇది ముమ్మాటికి నిజం. మల్లవల్లి ఎలనాళ్ళు, మల్లవల్లి చూడనాళ్ళు కూడా వాళ్ళ మల్లవల్లి గురించి మాట్లాడుతున్నారంటే మల్లవల్లి. అలాగే మన సోదర్ యార్లగడ్డ వెంకట్రావు గారు, మన స్థానిక ఎమ్మెల్యే గారికి, అలాగే ఇక్కడికి విచ్చేసిన పెద్దలందరి పేరు పేరున నమస్కారం తెలియజేసుకుంటా ఉన్నాను. 2024 మన జీవిత కాలంలో గుర్తుండిపోయే సంవత్సరం. ఈ సంవత్సరం మీరందరూ కలిసికట్టుగా యూనిటీగా పనిచేయబట్టే మనకి ఇంత అద్భుతమైన రిజల్ట్స్ వచ్చాయి. మరి చరిత్రలో ఎప్పుడూ లేనటువంటి విధంగా వైఎస్ఆర్సీపీ సర్కార్కు తూట్లు పొడిచిన జల్ జీవన్ మిషన్ కు మళ్లీ పట్టాలెక్కించేందుకు ఎన్డీఏ ప్రభుత్వం దృష్టి సారించింది. కేంద్ర ప్రభుత్వ జల్ జీవన్ మిషన్ నిధుల విషయానికి వస్తే మాత్రం రాష్ట్రంలో 4,000 కోట్లకు పైగా వ్యయం చేసినట్లు గణాంకాలు చూపిస్తున్నాయి. అయితే వాటి ఫలితాలు ఏ స్థాయిలో ఉన్నాయి, క్షేత్రస్థాయిలో పనులు ఏ విధంగా చేశారు అనే అంశాలపై ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ నిశితంగా పరిశీలిస్తున్నారు. సమగ్ర నివేదిక ఇవ్వాలని అధికారులను ఆయన ఆదేశించారు. గ్రామీణ నీటిపారుదల వ్యవస్థ అధికారులతో సమీక్ష నిర్వహించారు. కేంద్ర ప్రభుత్వ జల్ జీవన్ మిషన్ ద్వారా చేపట్టిన పనులపై ఆరా తీశారు. ఈ పథకం కింద నుంచి 4,000 కోట్లకు పైగా వ్యయం చేసినట్లు గణాంకాలు చెబుతున్నాయి. ఈ క్రమంలోనే గత 5 ఏళ్లుగా ఖర్చు చేసిన నిధులను జిల్లా నుంచి గ్రామస్థాయి వరకు, వాటర్ ప్లాంట్ నుంచి ఇంటి కుళాయికి చేరే వరకు ఏ స్థాయిలో ఖర్చు చేశారనే దానిపైన ఆరా తీశారు. దీన్ని పరిశీలించి నివేదిక ఇవ్వాలని అధికారులను ఆదేశించారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులపై బీజేపీ ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి నిప్పులు చెరిగారు. భారతీయ జనతా పార్టీ రాష్ట్ర కార్యాలయం నందు నిర్వహించిన మీడియా సమావేశంలో ఆదినారాయణ రెడ్డి మాట్లాడుతూ, వెర్రి కుక్కల్లాగా వైసీపీ వాళ్లు రకరకాల భాషలు మాట్లాడుతున్నారు. వైసీపీ వాళ్లు ఇష్టం వచ్చినట్లు అప్పులు చేశారని ఆగ్రహించారు. జగన్ ప్రతి దాంట్లో మేలు పెట్టాడు. జగన్ పాపాలు వెతకాల్సిన అవసరం లేదన్నారు. వైజాగ్ స్టీల్ ప్లాంటు ఎటూ వెళ్లిపోదు. పోలవరంకు దశల వారీగా నిధులు కేంద్రం విడుదల చేస్తుందని వెల్లడించారు. ఎన్డీఏ ఆధ్వర్యంలో రాష్ట్రం అభివృద్ది చెందుతుందని, కడప నుంచి హైదరాబాద్కు విమానం తిరగకుండా చేస్తాడంటూ జగన్పై విరుచుకుపడ్డారు. పెద్దిరెడ్డి సహా అందరూ జైలుకు పోతారు. 1000 కోట్లకే కేజ్రీవాల్, కవిత జైలుకెళ్లారన్నారు. 1,00,000 కోట్ల స్కామ్ కి వైసీపీ వాళ్లు ఖచ్చితంగా జైలుకు వెళ్తారు.
మళ్లీ వైసీపీ రావడానికి ఎన్డీఏ కూటమి చెవిలో పూలు పెట్టుకోలేదని వెల్లడించారు. టిడుకు హౌస్ చంద్రబాబు నాయుడు స్టార్ట్ చేశాడు, ఆపాల. పోలవరం స్టార్ట్ చేసినాడు, ఆపాల. పట్టిసీమ వద్దన్నాడు, పట్టిసీమ నుంచి నీళ్లు కంటిన్యూ వస్తుంది. అసలు ఎన్ని రకాలుగానో మీకు ఇరిగేషన్ గురించి మన శ్రీశైలం దగ్గర ముఖ్యమంత్రి గారు స్వయంగా చెప్పినారు, రాయలసీమకు ప్రతి ఒక్కరికి అన్ని ఎకరాలకు సాగునీరు అందిస్తామని, తాగునీరు అందిస్తామని. మన పవన్ కళ్యాణ్ గారు జలజీవన్ మిషన్ కింద 10,500 కోట్లు వరల్డ్ బ్యాంక్ నుంచి ఫండ్స్ కోసం ట్రై చేస్తున్నారు, అది కూడా సక్సెస్ అవుతుంది. మీకు కొన్ని విషయాలు అన్నీ కలిపి చెప్పాలనేది మా ఉద్దేశం. మీకే కాదు, ఇది లోకానికి తెలియాలా ఏం జరుగుతుంది, ఈ దరిద్రులు ఏం మాట్లాడుతున్నారు, కౌంటర్ తెలియాలా. ముఖ్యమంత్రి గారి ఆలోచన ఏంది, ప్రజల ఆలోచన ఏంది. ప్రజలు చీకొడతారు కదా, ఇంకా ఎందుకు మీరు ఏడుపు? పార్టీని మూసుకోండి. 4+3 7 గంటల సాక్షిగా మాదిరి 7 స్థానాలు. 7వ స్థానం వెంకటేశ్వర స్వామి సాక్షి. నేను 4వసారి ఎమ్మెల్యే గెలిచిన. నన్ను కూడా చాలామంది కామెంట్ చేసినారు, రాయలసీమలో ఏంది, అందులో కడపలో ఏంది, కడప పార్లమెంట్లో ఏంది ఆదినారాయణ రెడ్డి గెలిచేదని. 18,000 ఓట్లతో గెలిచినాను. కౌంటింగ్ రోజు అనుకున్నారంట, ఆదినారాయణ రెడ్డి ఎట్లా గెలుస్తాడు, ఆదినారాయణ రెడ్డి ఎట్లా గెలుస్తాడని జగన్మోహన్ రెడ్డి స్వయంగా గెలిచి చూపించాడు కదా. మేము ప్రగతి చూపిస్తాం కదా. ఈ రాష్ట్రంలో మొన్ననే ప్రధానమంత్రి గారు పోలవరానికి మాదే బాధ్యత, కట్టించే బాధ్యత కేంద్రం. అమరావతికి ఫస్ట్ దశ 15,000 crores, దశల వారీగా అది పూర్తయ్యేంత వరకు వస్తూనే ఉంటుంది. రైల్వే జోన్ క్లియర్ అవుతుంది. వైజాగ్లో స్టీల్ ఫ్యాక్టరీ ఆగుతుంది, కడపలో స్టీల్ ఫ్యాక్టరీ వస్తుంది. అక్కడ కడపలో స్టీల్ ఫ్యాక్టరీ, ఇక్కడ పోకుండా అక్కడే ఆగుతుంది వైజాగ్లో. గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీకి లుకౌట్ నోటీసులపై ఏపీ పోలీసులు స్పష్టత ఇవ్వలేదు. దర్యాప్తులో ఉన్న కారణంగా వివరాలు వెల్లడించలేమని కృష్ణా జిల్లా ఎస్పీ గంగాధర్ తెలిపారు. వంశీ ఆచూకీ కోసం ప్రత్యేక పోలీసు బృందాలు గాలిస్తున్నాయన్నారు. ఆయన ఆచూకీ కనుగొనేందుకు విశాఖపట్నం, హైదరాబాద్, బళ్లారి, బెంగళూరుకు పోలీసు బృందాలు వెళ్లాయన్నారు. వంశీ దగ్గర బంధువులు, స్నేహితులపై పోలీసులు ప్రత్యేక నిఘా పెట్టారన్నారు. కాగా టీడీపీ కార్యాలయం దాడి కేసులో ఇప్పటికే 21 మందిని పోలీసులు అరెస్ట్ చేశారు. అసలు వంశీ స్వదేశంలో ఉన్నారా లేదా విదేశాల్లో ఉన్నారా అన్న దానిపైన పోలీసు వర్గాల్లో అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. భవానీ దీక్ష వ్యవస్థాపక గురుపీఠం ఆధ్వర్యంలో అమ్మవారికి సారె సమర్పించారు. ఆదివారం ఆంధ్రప్రదేశ్ భవానీ దీక్ష వ్యవస్థాపక గురుపీఠం ఆధ్వర్యంలో కనకదుర్గమ్మ అమ్మవారికి వందలాది మంది మహిళలు సారె సమర్పించారు. ఈ సందర్భంగా దినేష్ బాబు మాట్లాడుతూ గత 10 సంవత్సరాలుగా అమ్మవారి గురుపీఠం ఆధ్వర్యంలో సారె సమర్పిస్తున్నట్లు తెలిపారు. ఇంటి ఆడపడుచులకు పసుపు, కుంకుమలు, పూలు, పళ్లు సమర్పించి ఆమెను సంతోషపెట్టిన విధంగా అమ్మవారిని కూడా సారె సమర్పించి సంతోషపెట్టడం ద్వారా ప్రజలు ఆయురారోగ్యాలతో, ఐశ్వర్యాలతో వర్ధిల్లుతారని తెలిపారు. గురుపీఠం వ్యవస్థాపకులు ఈది ఎల్లారావు భౌతికంగా మన మధ్య లేకపోయినా ఆయన ఆశీస్సులతో, ఆయన అడుగుజాడల్లో తాము ఈ కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని తెలిపారు. మాజీ పార్లమెంట్ సభ్యులు, మాజీ మంత్రి దివంగత వెంకట కృష్ణారావు 99వ జయంతి కార్యక్రమం వన్ టౌన్ కాళేశ్వరరావు మార్కెట్ వద్ద ఘనంగా నిర్వహించారు. మండలి వెంకట కృష్ణారావు సామాజిక వికాస కేంద్రం, నేషనల్ ఫ్రూట్స్ హాకర్స్ యూనియన్ సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో వికాస కేంద్రం అధ్యక్షుడు నరహర్శెట్టి నరసింహారావు ముఖ్య అతిథిగా పాల్గొని మండలి వెంకట కృష్ణారావు చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా నరహర్శెట్టి నరసింహారావు మాట్లాడుతూ ప్రముఖ గాంధేయవాది, ప్రపంచ తెలుగు మహాసభల ఆరాధ్యుడు, దివిసీమ గాంధీగా కొనియాడబడిన మండలి వెంకట కృష్ణారావు ఆదర్శనీయుడన్నారు. దివిసీమ ఉప్పెన సమయంలో మండలి వెంకట కృష్ణారావు చేసిన సేవా కార్యక్రమాలు ప్రపంచ వ్యాప్తంగా కొనియాడబడ్డాయని గుర్తు చేశారు. నేటి తరం రాజకీయ నాయకులు మండలి వెంకట కృష్ణారావును ఆదర్శంగా తీసుకోవాలన్నారు. ఆయన సేవలను కొనసాగించడమే ఆయనకు ఇచ్చే ఘనమైన నివాళి అని తెలిపారు. అతి చిన్న వయసులోనే భారత పార్లమెంట్ సభ్యులుగా 3 ముఖ్యమంత్రుల దగ్గర రాష్ట్ర మన సేవలు చేసినటువంటి వెంకటరావు గారి 99వ జయంతి కార్యక్రమంలో పాత బస్తీ మార్కెట్ దగ్గర మండలి వెంకటేశ్వర గారి సామాజిక కేంద్రం మరియు నేషనల్ ఫ్రూట్స్ హాకర్స్ యూనియన్ సంయుక్త ఆధ్వర్యంలో కార్యక్రమం జరిగింది. మండలి కృష్ణారావు గారు 1977లో
నవంబర్ 19న ఉప్పున వచ్చి దిశమంతా కూడా అల్లకల్లోకి పశువులు పోయి పంటలు అష్ట కష్టాల్లో ఉండగా ఆనాడు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వంతో మాట సేవ చేసినటువంటి మహనీయుడు స్వచ్ఛ సంస్కృతి వద్ద కూడా ఏర్పాటు చేసిన మహనీయుడు మంత్రి ఆనాడు త్యాగం చేసిన మహానుభావుడు రాష్ట్ర శాస్త్ర లేకుండా ఎన్నికైనటువంటి ఉన్నారంటే రాష్ట్రంలో ఆయన మండల వెంకటేశ్వరరావు గారు ఆనాడు వెంకటరావు గారు ముఖ్యమంత్రిగా ఉండగా ప్రపంచ తెలుగు మహారాష్ట్రలో మొట్టమొదటి మహనీయుడే మండల వెంకటేశ్వరరావు గారు తెలుగు మండల వెంకటేశ్వరరావు గారిని సవ్యంగా మనవి చేస్తూ పార్లమెంట్ సభ్యుడిగా రాష్ట్ర మంత్రిగా సేవానాయకుడిగా లేని సేవలు చేసినటువంటి దిశమ విధికి ఎక్కినటువంటి మండల వెంకటేశ్వరరావు గారి గణలు అర్పిస్తూ ఆయన ఆశీర్వాదంలో నేటి రాజకీయ నాయకులు ఉండాలని కూడా సవ్యంగా మనవి చేస్తూ ఆయనకి గణలు అర్పిస్తారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ఇంద్రకీలాద్రిపై వైభవంగా ముగిసిన ఆషాఢ మాసోత్సవాలు, దుర్గమ్మకు ముగింపు సారెను అందజేసిన ఆలయ ఈవో కెఎస్ రామారావు. గన్నవరం మాజీ ఎమ్మెల్యే వలమునేని వంశీపై తీవ్రస్థాయిలో విమర్శలు చేసిన టీడీపీ నేత బుద్ధా వెంకన్న, హత్యలు చేసిన వారికి క్షమాభిక్ష ఉంటుందేమో కానీ వంశీకి మాత్రం ఎట్టి పరిస్థితుల్లో క్షమాభిక్ష ఉండదని స్పష్టీకరణ. ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్ ను ఆకస్మిక తనిఖీ చేసిన డీసీపీ హరికృష్ణ, విధుల్లో సిబ్బంది నిర్లక్ష్యం వహించరాదని సూచన. ఈ నెల 5వ తేదీన కలెక్టర్ల సమావేశం, ఒక్కరోజే సమావేశం నిర్వహించాలని నిర్ణయించిన ప్రభుత్వం, వివిధ శాఖలపై సమీక్ష చేయనున్న సీఎం చంద్రబాబు. ఎస్డీవీ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి వార్తల్లో మళ్లీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.